నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బిగ్ బ్రేకింగ్. ఒక్కసారిగా జనసేన కార్యకర్తలు అవనియండి, లేకపోతే వీర మహిళలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, షాక్కు గురయ్యారు. ఏంటది బిగ్ బ్రేకింగ్? జనసేన ఆఫీస్పై దాడి పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. అసలు జనసేన ఆఫీసులో ఈ రచ్చ ఏంటి? కార్యకర్తలు కానీ, మామూలు వ్యక్తులు కానీ, అలాగే పార్టీకి చెందిన పెద్ద పెద్ద తోపులకు కూడా సైతం ఎంట్రీకి ముందస్తు ఖచ్చితంగా పర్మిషన్ కావాలి. మరి అలాంటి ఆఫీసులో, అలాంటి చోట ఓ అనామకుడు హల్చల్ చేశాడు అంటే ఎంతవరకు ఇది వాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసు గేటు దాటి లోపలికి వెళ్ళడం ఇతరులకు అసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి చోట ఇప్పుడు వరకు మనకు వస్తున్న ఇన్పుట్స్ ప్రకారం ఒక ఆటో డ్రైవర్ వీరంగం చేసేటట. ఆటో డ్రైవర్ ఏంటి, వీరంగం చేయడం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన వ్యక్తిగా ఇతను గుర్తించారని, అతని పేరు నారద నీలాద్రి అనే వ్యక్తి అని కూడా ఇన్పుట్స్ అందుతున్నాయి. అయితే ఆ వ్యక్తి తన ఆటోతో సహా పార్టీ ఆఫీసులోకి చొరబడ్డా. ఒక పక్క ఆటోతో వెళ్ళాడంటారు, మరో పక్క రాడ్డు పట్టుకుని వెళ్ళాడంటారు. అక్కడ ఉన్న కార్లన్నింటినీ కూడా అద్దాలు చెదగొట్టారంటున్నారు. అలాగే పార్టీ ఆఫీసు గ్లాసెస్ని కూడా, ఆఫీస్లో ఉండే అద్దాలను కూడా, వాటిని కూడా పగలగొట్టారంటున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీని అందరినీ దాటుకుంటూ లోపలికి ఏ రకంగా వెళ్ళాడు. సీసీ కెమెరాల గదిలో 20 నిమిషాల పాటు ఉన్నాడటండి. అసలు ఎవరి అగంతకుడు, ఎందుకు వచ్చాడు, అతని ఇంటెన్షన్ ఏంటి? ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిందంటే అంత సీరియస్గా తీసుకోరు. పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఏదో జరగబోతున్నది అని చెప్పి ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు నుంచి కూడా 2024 ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం. ఆయనకేదో వేరే వాళ్ళు ఎవరో ఏదో చేస్తారు, లేకపోతే రెక్కి నిర్వహించారు, ఇలాంటివన్నీ కూడా మనం చాలా విన్నాం. చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అని చెప్పి కూడా పోలీసులు కూడా సూచించిన సందర్భాలు కూడా పలుసార్లు ఉన్నాయన్నది. కేంద్ర నిఘా సంస్థలు కూడా పవన్ కళ్యాణ్కి ఏదో జరగబోతుందో లేకపోతే థ్రెట్ ఉందో అనే అనుమానాలు కూడా వ్యక్తం ఉన్న పరిస్థితి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఆ రకంగా ఉన్న నేపథ్యం. మరి ఇలాంటి టైంలో ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్పై ఈ రకమైన ఒకే ఒక వ్యక్తి వెళ్ళి దాడికి పాల్పడ్డాడు అంటే దాని వెనకాతలు ఉన్న ఇంటెన్షన్ ఏంటి, అసలు ఇందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి? ఈ వార్త అయితే బయటికి రావటం లేదు. ఎందుకంటే దీన్ని గోప్యంగానే ఉంచారు. ఎందుకంటే అతను ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చాడు, ఈ దాడికి పాల్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి అన్నది పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఇప్పుడు జరుగుతుందని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అతన్ని పూర్తి స్థాయిలో ఎస్పీ స్థాయి వ్యక్తులు విచారణ కనిపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏదైతే 20 నిమిషాల లోపల ఉన్నాడన్నామో, ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నిస్తే వెంటనే దాడికి పాల్పడ్డాడు. ముందైతే నార్మల్గానే లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఒక హడావుడి ఉంటుంది కాబట్టి ఎవరో అన్నట్లుగా కాస్త కళ్ళు గప్పి లోపలికైతే వెళ్ళిపోయాడు. అందులో ఎందుకున్నాడు వెంటనే ప్రశ్నించి అతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఇనుప రాడ్డుతో 2 కార్లు ధ్వంసం చేసినట్లుగా వస్తున్న వార్తలు. సరే, ఇది ఎంతవరకు నిజం? పార్టీ ఆఫీస్ అయితే ఖచ్చితంగా దీని మీద ఖండనివ్వడమో, లేకపోతే ఇలా జరిగిందో జరగలేదో ఏదోటైతే వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే ఇది జరిగిందట, ఇలా జరిగిందట అని మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను నాకున్న ఇన్పుట్స్ ప్రకారం. మరి కొద్దిసేపటి కింద జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనాలు రేపుతుంది. అసలు ఘటన జరిగిందా లేదా? మరొక వైపు పోలీసులు రంగప్రవేశం కూడా చేశారు అని మంగళగిరి పిఎస్కు తరలించి అతన్ని విచారణ జరుపుతున్నాడు. ఎవరైతే నారద ఉన్నారో అతన్ని విచారణ కూడా జరుపుతున్నాడట. నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకి చెందిన వ్యక్తిగా, నేను ముందుగా చెప్పినట్టుగా నీలాద్రిగా ఆయనకి గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఎస్పీ స్థాయి వ్యక్తి ఈయన్ని విచారిస్తున్నట్లుగాని, మరి ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ స్వయంగా దీన్ని విచారణ చేస్తున్నారు. అసలు ఈ నారద ఎవరు, ఎందుకు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారి మీద ఈయనకున్న కోపం ఏంటి, లేకపోతే పార్టీ ఆఫీస్ మీద కోపం ఏంటి, నిజంగా ఆయన కోసం ఏమైనా వచ్చారా, లేకపోతే వేరేది ఎవరినైనా టార్గెట్ చేసుకుని లోపలికి ప్రవేశించారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అతి చేరువ వరకు కూడా ఈయన వెళ్ళగలిగాడట. ఒకవేళ జరగడానికి ఏమన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యులు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్, నిజంగా టార్గెట్గా వచ్చారా లేకపోతే వేరే ఎవరి మీదన్నా కోపంతో అందులోకి వెళ్ళారా? శ్రీకాకుళం ఎక్కడో ఇచ్చాపురం ప్రాంతాన్ని బార్డర్లో ఉన్న వ్యక్తి పనిగట్టుకుని విజయవాడ మంగళగిరి ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? జనసేన పార్టీ కార్యాలయం మీద ఒకవేళ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో తన పని అయిపోయినట్టే. సో అలాంటివి కూడా
అతను తెగించి అంటే ప్రాణాలకు తెగించి అందులో దూరాల్సినంత అవసరం ఏమొచ్చింది? దీని వెనకాతల ఉన్న అంశం ఏంటి? మరి పార్టీ దీన్ని ఖండిస్తుందా? పార్టీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా కాసేపట్లో తెలుపుతుందని అంటున్నారు. ముందు విచారణ చేసిన తర్వాత ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఘటన సూచిస్తున్నది. నిజంగా ఘటన జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఎటువంటి విజువల్స్ కూడా తీయనివ్వట్లేదు. మనకొచ్చిన కొన్ని ఇన్పుట్స్ ఆధారంగా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి లోపలికి వెళ్ళి కార్ల అద్దాలు పగలగొట్టాడు. అలాగే ఆఫీస్ మీద కూడా దాడికి పాల్పడ్డాడని మాత్రమే ఇప్పటి వరకు అందిన వార్తలు. సో దీని తర్వాత ఏం జరగబోతుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? కావాలని ఎవరినైనా పంపించారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కుట్ర కోణం ఇందులో దాగి ఉందా అన్నది బట్టబయలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా జనసేన ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఇక నుంచి అయినా సరే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వస్తే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా దీన్ని పూర్తిగా గమనిస్తున్నదని వచ్చిన వార్తల నేపథ్యంలో అసలు ఆ వ్యక్తి ఎవరు? దాడి జరిగిందా లేదా తెలియాలి.